అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అష్ షహీద్ గురించి తెలుసుకుందాం. అల్లాహ్ అష్ షహీద్ అంటే ప్రతి దానికి సాక్ష్యంగా ఉండేవాడు. ప్రతి చోటుని, ప్రతి ప్రాణిని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సాక్షులెవరని మనం మన నిత్య జీవితంలో అడుగుతూ ఉంటాం. న్యాయస్థానాల్లో కూడా సాక్ష్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనిషి డబ్బుకు ఆశపడి లేక నిజం చెబితే ఎదుటివారు తాను హతమారుస్తామని బెదిరించడం వల్లనో సాక్ష్యాన్ని కింద మీద చేయొచ్చు. దాని ఆధారంగా మనం న్యాయస్థానంలో ఓ కేసును సునాయా సునాయాసంగా గెలవచ్చు. దీని వలన దోషులు నిర్దోషులుగా నిరూపించబడతారు. ఇదే నేడు ఎక్కువగా జరుగుతోంది. ఒక నిజాన్ని అంటే సాక్ష్యాన్ని తల్లక్రిందులు చేయగలం ఈ లోకంలో. కానీ పరలోకంలో అంతా బయటపడుతుంది. సుబ్హానల్లాహ్. తీర్పు దినాన స్వయంగా తన అవయవాలే మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాయి. సుబ్హానల్లాహి వబిహమ్దిహి. తనకున్న బలం చేత మనిషి ఈ లోకంలో తన తప్పిదాలకు ఒప్పిదాలుగా మార్చి ఈ లోకానికి చూపించవచ్చు. దానికి ప్రతి పత్రికలు, ప్రసార మాధ్యమాలు వంత పాడవచ్చు. అంత మాత్రాన అది నిజం అవుతుందా? అది ఎన్నటికీ కాదు. ప్రాపంచిక ప్రయోజనాలకు, ప్రలోభాలకు గురైన వ్యక్తులు, పత్రికలు, ప్రసార మాధ్యమాలు, చివరికి ప్రభుత్వాలు కూడా ఈ సాక్ష్యాన్ని, నిజాన్ని నొక్కిస్తున్నాయి. అన్యాయానికి ఎదురు తిరిగిన వారిని ఉగ్రవాదులని చిత్రీకరించి ప్రజల్లో ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు. సమాజంలో బలహీనుడే ఎప్పుడు బలవంతుల దౌర్జన్యాలకు బలవుతున్నాడు. అతను నిజం చెప్పినా ఈ సమాజం నమ్మదు. అనాదిగా జరుగుతున్న అన్యాయమే ఇది. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. అలాగే సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. పెద్దవాళ్ళు పెదలపైనే తమ ఆగ్రహాన్ని, కోపాన్ని వ్యక్తం చేయగలరు. ఇదంతా ఈ లోకంలో చెలామణి అవగలదు. కానీ పరలోకంలో ఈ దౌర్జన్యాలు సాగవు. అల్లాహ్ను వదిలి తాము పూజించిన విగ్రహాలు కూడా ఆనాడు నరకానికి ఇంధనంగా మారక తప్పదు. సుబ్హానల్లాహి వబిహమ్దిహి. మిథ్యావాదులు వాదాలు మాటుమాయమయ్యే తీర్పు దినం తప్పక రాబోతుంది. వారి ఆటలు కట్టించి నరకంలో పడవేసే సమయం తప్పక వస్తుంది. ఆ రోజు సత్యం అసత్యంపై ఆధిపత్యం వహిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ను నమ్ముకున్న వారు, అల్లాహ్ వచనాలకు ఈ లోకంలో సాక్షులుగా ఉన్నవారు పరలోకంలో శాశ్వత స్వర్గ సౌఖ్యాలతో తెలియా తేలియాడతారు. ఇన్షాల్లా. సుబ్హానల్లాహి వబిహమ్దిహి. విశ్వసించిన వారు యూదులుగా మారిన వారు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు, అగ్ని పూజారులు, షిర్కు చేసిన వారు, వారందరినీ గురించి అల్లాహ్ ప్రళయం నాడు తీర్పు చెబుతాడు. దివ్య ఖురాన్ సూరా నెంబర్ 22 ఆయత్ నెంబర్ 17. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. జజాకల్లాహు ఖైరన్.